जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। पूजा करने के लिए कुशा या कंबल का असर हो, धूप दीप जलाएं, साफ सुथरी चादर बिछी हो, सफाई के साथ रात के वस्त्र बदले और तब बैठे। अगर स्नान नहीं कर सकते कोई बात नहीं, मुंह हाथ धोकर सुख आसन से बैठे। फिर यह महसूस करें कि आपका इष्ट सशरीर आपके सामने विद्यमान है। अपने इष्ट को अपने सामने बनाएं, ऐसा विचार कीजिए। फिर कोई भक्ति भाव से भरा भजन गाए तो क्या होगा कि जितने आपके वहरमुखी विचार हैं दुनिया के, उनसे मन हटकर ईश्वर की तरफ लगेगा। जिसका ध्यान करेंगे उस तरफ बनेगा। पहले बाहर ध्यान बनाइए। जब बाहर की तरफ ध्यान बन जाए, उस पवित्र मूर्त को अपने हृदय में उतारिए, बैठाइए बड़े प्यार से। इतने प्यार से ये काम करना है कि ना कोई दूसरा विचार रह जाए, ना ख्याल। हमारी आत्मा हमारे मन को देखती रहती है, बताती रहती है कि हम क्या सोच रहे हैं। जब मन हट जाए, फिर प्यार से उस पवित्र मूर्ति पर जमाएं। ना कोई विचार रहेगा, ना ख्याल। जब चेतन अवस्था में लौटेंगे तो उसी के ध्यान में लौटेंगे और उस समय आपको बड़ी सुंदर अनुभूति होगी कि आपका हृदय मस्तक अनुपम आनंद से भर गया। जितना मस्तक पर भार था वो हल्का हो गया। यह पूजा का तरीका जो संत महात्माओं ने बताया साकार पुजारियों के लिए, यदि ऐसे पूजा करेंगे विशेष लाभ होगा। क्या? चित्त की एकाग्रता प्राप्त होगी, सुषुप्ति की अवस्था प्राप्त होगी, और सुषुप्ति से सहज समाधि में प्रवेश करेंगे। ఇప్పుడు పూజ చేసుకునే విధానం గురించి తెలియజేస్తూ గురుదేవులు ఏమంటున్నారంటే, ఈ విధానం ఇదేమీ కొత్తది కాదు, చాలా ప్రాచీనమైనటువంటిది, పురాతనమైనటువంటిది. ఈ ఆనంద యోగ విధానాన్ని ఎటువంటి వారైనా సరే ఆచరించవచ్చు. ఏ ధర్మాన్ని పాటించేవారైనా, ఏ ఆచారాలు పాటించే వాళ్ళైనా, ఎవరైనా కూడా అత్యంత తేలిగ్గా సునాయాసంగా కూడా ఈ ధ్యానం ఏకాగ్రత అనేటువంటిది చేయవచ్చు. దీనికి కావాల్సింది అతి ముఖ్యమైనది ఏమిటంటే, ఒక ఇష్టదైవాన్ని నిశ్చయించుకోవాలి. మనకున్నటువంటి దేవీ దేవతామూర్తుల్లో పరమాత్మ రకరకాల రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. భగవంతుడు మనకి చాలా రూపాలు ఉన్నాయి, పరమాత్మ యొక్క స్వరూపాలు. వాటిలో ఏదో ఒక రూపాన్ని ఇష్టదైవంగా నిశ్చయం చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే మన మహాత్ములు, జ్ఞానులు, భక్తులు, గొప్ప గొప్ప భగవద్భక్తులందరూ కూడా పరమాత్మకి ఏదో ఒక రూపాన్ని ఆచరించి పూజించి ముక్తిని మోక్షాన్ని పొందిన వాళ్ళే. తులసీదాస్ గారు రామభక్తుడు, సూరదాస్ గారు కృష్ణ భక్తుడు, అలాగే ఇంకా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని ఆరాధించి ధ్యానం చేసి ముక్తిని పొందిన వాళ్ళే. గురుదేవులు కూడా అదే విధానాన్ని తెలియజేస్తున్నారు. పరమాత్మ యొక్క ఇన్ని రూపాల్లో ఏదో ఒక రూపాన్ని ముందుగా నిశ్చయం చేసుకోండి. దీనికోసం మీరు బయట వాళ్ళు ఎవరిని అడగక్కర్లేదు. మన ఆత్మే మనకి గురువు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్నట్లయితే భగవంతుని యొక్క రూపాలన్నీ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువసేపు పరమాత్మ యొక్క ఏ స్వరూపం అయితే, భగవంతుని యొక్క ఏ రూపంపై అయితే మీ మనసు ఎక్కువసార్లు లగ్నం అవుతుందో అదే మీ యొక్క ఇష్టదైవం అని చెప్తుంది మీ ఆత్మ. ఆ ఇష్టదైవాన్ని సశరీరంగా మన కళ్ళ ముందు ఉన్నారు అని భావన చేసుకోవాలి. ఈ ధ్యానం చేయడానికి కావాల్సింది ఏమిటి అంటే, పెద్ద పెద్ద ఆసనాలు, గొప్ప గొప్ప విధాలైనటువంటి ఆసన సిద్ధులు అవి ఏమీ కూడా అవసరం లేదు. సహజయోగ సాధన. ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకుని కూర్చుని
కింద ఒక చాప కానీ దర్భాసనం కానీ వేసుకుని పూర్తి విశ్రాంతి స్థితిలో కూర్చోండి. చక్కటి ఒక సుగంధభరితమైనటువంటి ఒక అగరబత్తి వెలిగించుకోండి. రాత్రి కట్టుకుని బట్టలు కాకుండా ఉదయం చక్కటి బట్టలు కట్టుకుని పూజకు కూర్చుని ఒక చక్కటి భజన గీతం లేదా ఒక భగవంతుడికి సంబంధించినటువంటి ఒక భజన కానీ ఏదో ఒకటి పాడండి. దానివల్ల ఏం జరుగుతుంది, అప్పటిదాకా చుట్టూ ప్రపంచంలో తిరుగుతున్నటువంటి మీ మనస్సు, బహిర్ముఖంగా ఉన్నటువంటి మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, అంటే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ప్రశాంతంగా మన ఇష్టదైవం ఎవరైతే ఇందాక నిశ్చయం చేసుకున్నామో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆ ఇష్టదైవం మన కళ్ళ ముందే వచ్చి కూర్చున్నారు సశరీరంగా అనేటువంటి భావన చేసుకోవాలి. ఆ పరమాత్మ యొక్క రూపాన్ని అంతే ప్రశాంతంగా మన మనసులోకి, మన హృదయంలోకి ఆహ్వానించాలి. మన ఇష్టదైవం ముందే కూర్చుని ధ్యానం చేస్తున్నాం అనే భావనతోటి ధ్యానం చేయాలి. చాలామంది ఉంటారు, కొంతమందికి పరమాత్మ యొక్క రూపం, ఆయన యొక్క అత్యంత సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని చూడడంలో వారికి మనస్సు లగ్నం అవుతుంది. వారినే సాకార పూజారులు అంటారు అని చెప్పారు గురుదేవులు. పరమాత్మ యొక్క రూపం యందు ప్రేమ, ధ్యానం, ఏకాగ్రత ఎవరికైతే కలుగుతుందో వారు సాకార పూజారులు. అదేవిధంగా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా కూడా కొంతమంది ఆనందం పొందుతూ ఉంటారు, వారు నిరాకార పూజారులు. ఏ విధంగా అయినప్పటికీ, ఎలా అయినా సరే, పరమాత్మని ఎలా ధ్యానించినా అర్చించినా సరే ఆనందాన్ని పొందుతాం. ఈ సాకార పూజారులు భగవంతుని యొక్క రూపాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అనేది తెలియజేశారు గురుదేవులు. ఇప్పుడు నిరాకార పూజారుల గురించి చెప్తారు. दूसरे वो भाई हैं जो निराकार भगवान के उपासक हैं, परमात्मा की मूर्ति को नहीं मानते, वो क्या करें? वे भगवान के नाम को चुने और उस नाम को चुने जो उनकी आत्मा को सबसे प्यारा लगता है। कोई नाम से तो याद करते होंगे, हिंदू भाई ओम, मुस्लिम भाई अल्लाह, सिख भाई वाहगुरु, क्रिश्चियन भाई क्राइस्ट या गॉड। तो हर भाई उस प्रभु का नाम कोई राम कोई रहीम से लेता है। यहां पर भी जो नाम आपकी आत्मा को प्यारा लगे उसे पकड़े। फिर आसन तो वही है, सुख आसन में पलौती लगाकर बैठे, हृदय की तरफ निगाह करें, आनंदमयी अवस्था बनाएं और ये ख्याल करें कि जब आपका हृदय दुख दुख करता है, जो हार्ट बीट है उसमें से ओम नाम निकल रहा है, या जो नाम चुना है वो निकल रहा है। हृदय ओम ओम कह रहा है, जवान नहीं कह रही, जवान से नहीं, दिल से, नॉट बाई टंग बट बाई हार्ट। शुरू में दिक्कत होती है, तब आप मानसिक जाप कर सकते हैं, ओम ओम ओम। धीरे धीरे ऐसी अवस्था आती है, आपको वह स्पष्ट सुनाई देने लगता है कि हृदय से ओम की आवाज निकल रही है। ऐसी हालत पैदा होती है कि ना कोई दूसरा विचार रहता है ना ख्याल, अपने आप से गायब हो जाते हैं, विचार शून्य अवस्था प्राप्त होती है। और जब चेतन अवस्था में आते हैं तो वही नाम सुनते होते हैं, हमें एहसास होता है बड़े आनंद का, हमारा मस्तक अनुपम आनंद से भर गया, बड़ी शांति मिली। तो इन संतों ने तरीका बताया, यदि इस तरीके से पूजा करेंगे तो हमको विशेष लाभ होगा, चित्त की एकाग्रता प्राप्त होगी, सुषुप्ति की अवस्था प्राप्त होगी और सुषुप्ति से सहज समाधि में प्रवेश करेंगे और एक दिन ऐसा आएगा कि हम उससे एकाकार हो जाएंगे और ज्योति से ज्योति मिल जाएगी। స్వరూపాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అనేది
అదేవిధంగా రెండవ వ్యక్తులు ఉంటారు నిరాకార పూజారులు. అంటే భగవన్ నామం స్మరిస్తుంటే లేదా పరమాత్మ యొక్క నామం జపిస్తుంటే చాలా మందికి ఆనందం కలుగుతుంటుంది. ఇంకా ఎక్కువ ఇంకా 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 భగవన్ నామం జపించాలి అనిపిస్తుంది. వారు పరమాత్మని నిరాకారుడిగా భావిస్తారు. ఆయన సర్వాంతర్యామి, భగవంతుడు అంతగా వ్యాపించి ఉన్నాడు, ఆయన యొక్క రూపం అంటూ ఏమీ ఉండదు అని చెప్పి. కానీ ఆయన యొక్క నామాన్ని ధ్యానం చేయడానికి జపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారినే నిరాకార పూజారులు అంటారు అని చెప్తున్నారు గురుదేవులు. వీళ్ళకు కూడా ధ్యానం చేసుకునే విధానం తెలియజేశారు. ఇలాగే ప్రశాంతంగా కింద ఒక చాప కానీ దర్భాసనం కానీ వేసి కూర్చుని, వీలుంటే మీ శరీరం సహకరిస్తే మఠం వేసుకుని కూర్చోండి, లేదు మాకు కాళ్ళు నొప్పులండి అంటే కుర్చీలో కూర్చుని కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా శరీరం సహకరించట్లేదండి, కొద్దిగా అనారోగ్యంగా ఉంది చెప్పినట్లుగానే చక్కటి విశ్రాంతి స్థితిలో శరీరానికి ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు. ఏ ఆసనంలో కూర్చుంటే, ఎలా కూర్చుంటే ఎక్కువసేపు మీ శరీరం ధ్యానం చేయడానికి సహకరిస్తుందో ఆ ఆసనంలో కూర్చోవాలి. వాళ్ళు జపించవలసినటువంటి నామాలు, క్రైస్తవ సోదరులు అయితే జీసస్ అని కానీ, గాడ్ అని కానీ, అల్లా సోదరులు అయితే, ముస్లిం సోదరులు అయితే అల్లా అని, సిక్ సోదరులు అయితే వాహిగురు అని, ఇలాగా భగవంతుని యొక్క చాలా చాలా నామాలు. ఆ పరమాత్మ యొక్క నామాల్లో మీ మనసుకి నచ్చినటువంటి నామాన్ని స్వీకరించి హృదయ శబ్దం ద్వారా మనం ప్రశాంతంగా కూర్చుని విన్నట్లయితే మనందరికీ కూడా మన హృదయం యొక్క శబ్దం వినబడుతూ ఉంటుంది. హృదయ శబ్దం లబ్డబ్ లబ్డబ్ అని కానీ దుగ్ దుగ్ అని కానీ వినిపిస్తూ ఉంటుంది. మనం భావన ద్వారా ఆ హృదయ శబ్దంలో నా ఇష్టదేవి యొక్క నామమే వినిపిస్తోంది అని భావన చేసుకోవాలి. ప్రారంభ దశలో, కొత్తల్లో. ఉదాహరణకి మీకు రామనామం ఇష్టం అనుకోండి, ప్రశాంతంగా కూర్చుంటే రామ్ 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 అని వినబడుతుంటుంది. ఓం 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 అని హృదయ శబ్దంలో ఇష్టదేవి యొక్క నామాన్ని వినడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ఉదయం అర్ధగంట సమయం, సాయంత్రం అర్ధగంట సమయం ధ్యానానికి కేటాయించాలి. ఇప్పటివరకు మనం చేస్తున్నటువంటి పూజలు, నోములు, అభిషేకాలు, అర్చనలు ఇవేవి కూడా విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మీ రోజువారీ పూజ యథావిధిగా చేసుకోవచ్చు. దాంట్లోనే చిన్న మార్పు చేసుకోమంటున్నారు గురుదేవులు. ఒక 10 నిమిషాలు లేదా పావుగంట సమయం మీ పూజ చేసుకుని, దీపారాధన, పువ్వులు పెట్టడం, ధూపదీప నైవేద్యాలు అన్నీ పూర్తి చేసేసుకుని, ఆ తర్వాత అక్కడే ఒక 20 నిమిషాల పాటు గురుదేవులు చెప్పినట్లుగా ధ్యానం చెయ్యాలి. అంటే కొద్దిసేపు శారీరక పూజ, ఆ తర్వాత మానసిక పూజ, మనసు ద్వారా ధ్యానం. ఇది సాకార పూజారులకి, నిరాకార పూజారులకి, అంటే భగవంతుని యొక్క రూపం ఇష్టపడే వాళ్ళకి, పరమాత్మ నామం ఇష్టపడే వాళ్ళకి కూడా మనసు ద్వారా పూజ చేసుకునే విధానాన్ని గురుదేవులు తెలియజేశారు. परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो. पूज्य माता और बंधुओं, जिंदगी के अंदर 3 चीजें बहुत जरूरी है. पहला सत्संग, दूसरा सतनाम, उसके बाद सदगुरु. 3 चीजें जिंदगी में बहुत इंपॉर्टेंट है और उसी से हमारी जिंदगी चलती है. सत्संग से, सतनाम, सदगुरु. अगर सत्संग है, सत्संग का मतलब यह है संगत. संगत, जो हम संगत करते हैं उसका रिफ्लेक्शन हमारे मन के ऊपर बहुत ज्यादा आता है. अगर सत्संग में सत्संग है, मानते हैं, तो सतनाम है. सतनाम का मतलब कि जो भी आप बात करेंगे सत्संग के अंदर, उसके अंदर सच्चाई के साथ आप बात करेंगे और उसी के आगे बढ़ते चले जाएंगे. सत्संग, सतनाम. सदगुरु इज द लास्ट. अगर सत्संग है तो सदगुरु है, अगर सत्संग नहीं है तो सदगुरु की कोई कीमत नहीं है. ठीक है. 3 चीजें बहुत जरूरी है. इसके लिए जो रूटीन प्रोसेस है वो ये है कि हम 3 प्रकार से पूजा करते हैं, 3 टाइप्स. पहला रिचुअल्स, मंदिर आना, पाठ करना, प्रवचन सुनना,
भागवत सुनना, ठीक है, आरती करना, शिव स्तुति करना, देवी स्तुति करना, ये सब आता है शारीरिक पूजा। उसमें क्या होता है, घर से आए, निकले, अपने सहेलियों के साथ मंदिर आए, मंदिर में जल चढ़ाया, जब तक जल चढ़ाते हैं तब तक आपस में घर गृहस्थ की बातें करते चले आते हैं। जल चढ़ाया, उसी टाइम हमारा मन हमारे परमात्मा के चरणों में लगा होता है सच्चे दिल से। उसको जैसे ही यहां से बाहर निकले फिर घर गृहस्थ की बातें शुरू हो जाती हैं, जैसे आए थे वैसे ही वापस चले जाते हैं। ये हमारी शारीरिक पूजा शरीर से। दूसरा मानसिक पूजा, थोड़ा आगे और बढ़े तो मन से। ये शरीर से, ये मन से। इसमें शरीर भी इन्वॉल्व होता है, मन भी इन्वॉल्व होता है। जब मन से करते हैं तो एक स्टेप आगे आ गए हम। उसमें आता है ध्यान योग, आनंद योग, सहज योग, ये हठ योग, ये सारे जितने भी योग आते हैं जो संत महात्मा करते हैं वो सारे इसके अंदर शामिल हैं रास्ते के अंदर। तो अब क्या है कि हम आनंद योग को पकड़ते हैं, ध्यान योग। आनंद आता कहां से? आनंद जो आता है वो मन से आता है, हमारी आत्मा से आनंद आता है। अब हम अपने शरीर को एनालाइज कर रहे हैं कि हमारे शरीर में है क्या। हर चीज को एनालाइज करना और समझना बहुत जरूरी है, तभी सही तरीके से अब आगे बढ़ पाएंगे इस रास्ते में। हम मंदिर क्यों आते हैं? इसलिए कि हमारा घर परिवार ठीक हो, बच्चे ठीक हो, परिवार में खुशी हो, पोता दे, बेटा दे, बहू दे, बेटी का दामाद दे। ये सारी चीजें हम पूरी करने के लिए मंदिर के आते हैं, उनसे प्रार्थना करते हैं कि हमारा गृहस्थ जीवन बड़ा सुखी और सुंदर हो, अच्छा बिजनेस हो, अच्छे पैसे मिले। ये सारी चीजें सोच के हम मंदिर के अंदर आते। उसके बाद दूसरी पूजा मैंने आपको बताई, उसके लिए हम थोड़ा एनालाइज करें कि हम कौन है। कैसे एनालाइज करेंगे? ठीक है, हमारे परमात्मा ने बहुत कॉम्प्लेक्स बॉडी बनाई है, और कॉम्प्लेक्स बॉडी बनाने के लिए हमारे 3 शरीर हैं। शरीर, बॉडी, वी हैव 3 डिफरेंट बॉडीज इन अवर सोल। पहला क्या है? स्थूल शरीर, स्थूल, इसमें सारी चीजें शामिल है, ठीक है। एक और शरीर है जो मन, बुद्धि, चित्त और अहंकार से मिलकर बना है, जिससे हम सोच विचार का काम करते हैं। 2 शरीर हो गए। एक शरीर और है तीसरा, वो है आत्मा। चैतन्यता और आनंद आत्मा के अंदर है। अगर आत्मा है तो शरीर चेतन है, अगर आत्मा शरीर से निकल जाए तो दोनों शरीर बेकार हो जाते, ठीक है। और आनंद भी उसी में ही है। आनंद बाहर की चीजों में नहीं है, आनंद हमारे मन के अंदर है। अगर हम गाड़ी खरीदते हैं तो आनंद गाड़ी में नहीं है, हमारे मन के अंदर। हम उसको देख के आनंदित होते हैं। आनंद खाने में नहीं है, हम उसको देख के आनंदित होते हैं खाना खा के, ठीक है। हम कोई चीज खरीदते हैं, आनंद उसमें नहीं है। वो सारी चीजें यूज करने की है, आनंद हमारे मन के अंदर है, जो दूसरी चीज को देख के रिफ्लेक्ट होता है। भाई बहन भाई मिलते हैं, आनंद मिलने में नहीं है, रिफ्लेक्शन है बॉडी और माइंड का। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।